సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ మధ్య క్లాషెస్ రాబోతున్నాయా? ఒకే రోజు సినిమాలు రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారా? 6 ఏళ్ల తర్వాత థియేటర్స్ లోకి వస్తున్న ఆ దర్శకుడెవరు? భారీ డిజాస్టర్ తో డీలా పడ్డ ఫిల్మ్ మేకర్ తప్పుకునే పరిస్థితి లేదా? ఈ ప్రశ్నలకి ఆన్సర్ తెలియాలంటే ఈ స్టోరీ చూడాలి. కోలీవుడ్ లో డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అండ్ టేకింగ్ డైరెక్టర్ ఎవరంటే బాలానే. న్యాచురల్ అండ్ యూనిక్ కథలను సిల్వర్ స్క్రీన్ పైకి తెచ్చి స్టార్ మేకర్ గా మారాడు. ఇలాంటి డైరెక్టర్ నుండి వస్తోన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ వనంగాన్. అరుణ్ విజయ్, రోష్ని ప్రకాష్ హీరోయిన్లు. రీసెంట్లీ టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ ముందుగా అనుకున్న తేదీకే మూవీని రిలీజ్ చేస్తున్నారు. జనవరి 10 అంటే శంకర్ గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ నే వనంగాన్ కూడా ప్రేక్షకులను పలకరించబోతోంది. మోస్ట్ వెయిటింగ్ మూవీ గేమ్ చేంజర్ ఎట్టకేలకు షూటింగ్ పూర్తయింది అనుకుంటే రిలీజ్ డేట్ చేంజ్ అవుతూ ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేస్తోంది. డిసెంబర్ నుండి జనవరి 10న స్లాట్ బుక్ చేసుకుని ఊపిరి తీసుకుంటే ఇదే డేట్ కు వస్తున్నామంటూ అనౌన్స్ చేసింది వనంగాన్. టాలీవుడ్ లో పోలిస్తే కోలీవుడ్ లో ఇద్దరు స్టార్ డైరెక్టర్లు ఒకే రోజు ఢీకొంటున్నారు. అరుణ్ విజయ్, చెర్రీల మధ్య బాక్సాఫీస్ వార్ కన్నా ఇది దర్శకుల టగ్ ఆఫ్ వార్ గా కోలీవుడ్ చర్చించుకుంటోంది. ఇక 4 రోజుల తర్వాత అజిత్ విదామయుర్చి వస్తోంది. దీంతో సంక్రాంతికి బిగ్ టఫ్ ఫైట్ తో పాటు థియేటర్ల క్లాష్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్జున్ రెడ్డి రీమేక్ వర్మ ఫస్ట్ బాలా డైరెక్ట్ చేశాడు. కానీ నిర్మాణ సంస్థకు నచ్చకపోవడంతో హీరో ధ్రువ్ తప్ప మిగిలిన క్రూని మార్చి ఆదిత్య వర్మను తీసుకొచ్చింది. ఈ సినిమా ఎఫెక్ట్ తో చాలా కాలం మెగాఫోన్ కు దూరంగా ఉన్న బాలా 6 ఏళ్ల తర్వాత వనంగాన్తో వస్తున్నాడు. ఈ సినిమా స్టార్ డైరెక్టర్ బాలాకు చాలా కీలకం. అలాంటిదే శంకర్ పరిస్థితి కూడా. భారీ అంచనాలతో వచ్చిన భారతీయుడు 2 ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ల కేటగిరీలో చోటు సంపాదించుకుంది. దీంతో శంకర్ స్టామినాపై డౌట్ అనుమానం కలిగే పరిస్థితి. ఇప్పుడు ఈ మూవీ పైనే హోప్స్. షూటింగ్ ఏళ్లకేళ్లు తీసుకున్నాడన్న రిమార్క్ చెరిపివేయాలనుకున్న టైంకి సినిమా దింపాల్సిన సిచ్యువేషన్. ఇటు బాలాకు అటు శంకర్ కు ఈ సినిమాలు కీలకం. ఎవరూ తప్పుకునే పరిస్థితి లేదు. మరి కోలీవుడ్ ఆడియన్స్ ఏ సినిమాను హిట్ చేస్తారు, దేన్ని పెవిలియన్ దారి పట్టిస్తారో వెయిట్ అండ్ సీ. లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాలకి ఓ బ్రాండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. యాక్టర్ గా బిజీ అయినప్పటికీ ఛాన్స్ దొరికినప్పుడల్లా మెగాఫోన్ పట్టేస్తూ ఉంటారు. రీసెంట్ గా ఓ మూవీ అనౌన్స్ చేశారు. మెగాస్టార్ ని డీల్ చేయబోతున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో చూసేద్దామా? కాలం కలిసిరాక యాక్టర్ అయ్యాడు కానీ డైరెక్టర్ గా టన్నుల టాలెంట్ ఉంది గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు. ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. కొత్తగా నిరూపించుకోవాల్సిందేదీ లేదు. కాకపోతే ఆయన వింటేజ్ టేకప్ ను మిస్ అవుతున్నారు ఆడియన్స్. రీసెంట్ టైమ్స్ లో లవ్ అండ్ రొమాంటిక్ కథలను పక్కన పెట్టి యాక్షన్ ఎంటర్టైనర్ జానర్ కు పెద్దపీట వేస్తున్నాడు. ఎక్కువగా యంగ్ యాక్టర్లను డీల్ చేసిన గౌతమ్ ఇప్పుడు మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టితో వర్క్ చేస్తున్నాడు. డొమినిక్ అండ్ ది లేడీస్ పర్ల్స్ తో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు గౌతమ్ వాసుదేవ మీనన్. రీసెంట్లీ మూవీ టీజర్ ను రిలీజ్ చేసింది యూనిట్. ఇందులో మమ్ముట్టి ప్రైవేట్ డిటెక్టివ్ రోల్ చేస్తున్నాడు. గోకుల్ సురేష్, షైన్ టామ్ చాకో, లీనా, వినీత్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మమ్ముట్టి తన సొంత నిర్మాణ సంస్థలో డొమినిక్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఓవైపు యాక్టర్ గా బిజీగా ఉన్నాడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. బాలకృష్ణ డాకు మహారాజులో కీ రోల్ ప్లే చేస్తూ ఉండగా ఇళయ దళపతి విజయ్ 69లో యాక్ట్ చేస్తున్నాడు. ఈ ఏడాది జోసువాతో మెగాఫోన్ పట్టినప్పటికీ సినిమా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. విక్రమ్ తో తీసిన ధృవ నక్షత్రం విడుదలకు ఏమైందో అప్డేట్ లేదు. డైరెక్టర్ గా హిట్ సౌండ్ విని చాలా కాలమైన ఈ స్టార్ ఫిల్మ్ మేకర్ ను మాలీవుడ్ మళ్లీ బిజీ చేస్తుందేమో వెయిట్ చేయాలి. శాండల్వుడ్ లో ఈ క్రిస్మస్ నిరుడు లెక్కుండదు. ఇద్దరు కన్నడ స్టార్ హీరోస్ బాక్సాఫీస్ దగ్గర తలపడబోతున్నారు. జస్ట్ 5 డేస్ గ్యాప్ తో వచ్చేస్తున్నారు. కేవలం చందన సీమలోనే కాదు, టాలీవుడ్ పైకి దండయాత్ర చేస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా క్రిస్మస్ కి ఫుల్ కాంపిటీషన్, డిమాండ్ స్కైని టచ్ చేస్తున్నాయి. ఇంతకీ ఎవరా హీరోస్, ఏంటా సినిమాలు? హవెలు ఈ రెండింగ్ టాలీవుడ్ లో బిగ్ ఫైట్ మిస్ అయింది అనుకుంటే శాండల్వుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ట్ అయింది. పుష్ప 2 గేమ్ చేంజర్ రిలీజెస్ మధ్య క్లాషెస్ వస్తాయి అనుకుంటే బన్నీకి రూట్ సెట్ చేసి చెర్రీ సంక్రాంతి రేసులోకి షిఫ్ట్ అయ్యాడు. తండేలు కూడా తప్పుకుంది. దీంతో పుష్ప 2 కు గోల్డెన్ కార్పెట్ వేసినట్లయింది. ప్రెసెంట్ పుష్ప 2 మానియా చూస్తుంటే ఆ సినిమాలు తప్పుకోవడం బెటర్ అంటున్నారు సినీ విశ్లేషకులు. హమ్మయ్య, ఇక్కడ ఇంటెన్సివ్ వార్ తప్పింది అనుకుంటే కన్నడ ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది. ఉపేంద్ర వర్సెస్ కిచ్చా సుదీప్ ఫ్యాన్ మూమెంట్ తో పాటు వార్ రెడీ అవుతోంది. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మ్యాక్స్ ని డిసెంబర్ 25న రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు. రీసెంట్లీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు. నాట్ ఓన్లీ కన్నడ, పాన్ ఇండియా లెవెల్లో మూవీని తీసుకొస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఇప్పుడు ఇదే క్రిస్మస్ తనకి కావాలంటున్నాడు వర్స్టైల్ అండ్ కన్నడ టాప్ హీరో ఉపేంద్ర.
సుదీప్ కన్నా 5 రోజుల ముందే ఎంట్రీ ఇచ్చేందుకు డేట్ ని కన్ఫర్మ్ చేశాడు. ఉపేంద్ర కెరియర్ లోని అత్యంత భారీ బడ్జెట్ సినిమా UI డిసెంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేసింది యూనిట్. 2040లో దేశం ఎలా ఉండబోతోంది అనే కాన్సెప్ట్ తో పొలిటికల్ అండ్ టెక్నికల్ సటైరికల్ మూవీగా UI తెరకెక్కించాడు ఉపేంద్ర. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ లాంటి బాధ్యతలను కూడా తన భుజాన వేసుకున్నాడు. 100 కోట్ల బడ్జెట్ తో సరియలిస్ట్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాకు అంజనేష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గతంలో ట్రోల్ సాంగ్ తో సినిమాపై హైప్ పెంచిన ఉపేంద్ర రీసెంట్లీ రిలీజ్ చేసిన వీడియోతో క్యూరియాసిటీని డబుల్ చేశాడు. UI కూడా పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 20న రిలీజ్ అవుతోంది. జస్ట్ 5 రోజుల గ్యాప్ తో ఉపేంద్ర, కిచ్చా సుదీప్ బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడుతున్నారు. అది రీజనల్ లెవెల్లో కాకుండా ఇండియా వైడ్ గా. దీంతో థియేటర్ల ఇష్యూతో పాటు కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అంతేనా, ఫ్యాన్ వారు పీక్స్ కి చేరుతుందన్న టాక్ నడుస్తోంది. ఇదంతా సరే, టాలీవుడ్ సినిమా పుష్ప 2 ఫైర్ చూసి బాలీవుడ్ సినిమా చావానే తప్పుకుంటే కన్నడ బ్యాచ్ వచ్చి మరీ ఖర్చు వేసింది. ఇక క్రిస్మస్ రేస్ లో బచ్చలమల్లి, నితిన్ రాబిన్ హుడ్ మూవీలుండగా వీటికి పోటీనిస్తున్నాయి UI మ్యాక్స్. మరి ఏ సినిమా హిట్టు బొమ్మగా నిలుస్తుందో వెయిట్ అండ్ సీ. బాలీవుడ్ 3 ఖాన్స్ ఏమైంది? ఈ ఏడాది గప్చుప్ గా ఎందుకున్నారు? మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఇంకా ఆ సినిమాని వదలలేదా? తారే జమీన్ పర్ సీక్వెల్ సితారే జమీన్ పర్ క్రిస్మస్ వస్తుందా, రావట్లేదా? హ్యావ్ ఎ లుక్. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై డామినేషన్ అంటే 3 ఖాన్స్ దే. అది బాహుబలికి ముందు మాట. టాలీవుడ్ హీరోస్ నార్త్ బెల్ట్ కబ్జా చేశాక కింగ్ ఖాన్ షారుఖ్, కండల వీరుడు సల్మాన్ ఖాన్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హవా చూపించడంలో తడబడుతున్నారు. వీరిలో కింగ్ ఖాన్ కాస్త బెటర్. సక్సెస్ కంటిన్యూ చేస్తూ చరిష్మాను కాపాడుకుంటున్నాడు. ఇక హీరోగా కన్నా నిర్మాతగా సక్సెస్ అవుతున్నాడు అమీర్ ఖాన్. సలుభాయ్ షూటింగ్స్ లో తక్కువ, న్యూస్ లో ఎక్కువగా నిలుస్తున్నాడు. ఈ ఏడాది ఆడియన్స్ ని పలకరించలేదు 3 ఖాన్స్. డంకీ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ షారుఖ్ ఖాన్. అయితే సుజయ్ ఘోష్ దర్శకత్వంలో కింగ్ మూవీకి కమిట్ అయ్యాడని సమాచారం. ఇందులో తన డాటర్ సుహానా ఖాన్ యాక్ట్ చేస్తోంది. ఇక కండల వీరుడు సల్మాన్ ఖాన్ సింగం అగైన్ అప్కమింగ్ మూవీ బేబీ జాన్ లో క్యామియో రోల్స్ కి మాత్రమే ఫిక్స్ అయ్యాడు. డెత్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో భారీ సెక్యూరిటీ మధ్యలో సికిందర్ షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడు. ఈ ఇద్దరిది ఒక దారైతే అమీర్ ఖాన్ ది మరో దారి. హీరోగా కంటే నిర్మాతగా సక్సెస్ కొడుతున్నాడు. ప్రెసెంట్ తన నిర్మాణ సంస్థలో తారే జమీన్ పర్ సీక్వెల్ సితారే జమీన్ పర్ తెరకెక్కించాడు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ క్రిస్మస్ రిలీజ్ కి ప్లాన్ చేశారు మేకర్స్. డిసెంబర్ 25నే రావాల్సి ఉండగా వస్తుందో రాదో కూడా తెలీదు. సినిమా గురించి ఎటువంటి అప్డేట్ లేదు. ఇందులో బొమ్మరిల్లు భామ హాసిని అలియాస్ జెనీలియా యాక్ట్ చేస్తోంది. గత ఏడాది నిర్మించిన లాప్తా లేడీస్ ఆస్కార్ బరిలో నిలవడంతో సినిమా ప్రమోట్ చేయడంలో బిజీగా మారిపోయాడు ఆమిర్. దీంతో సితారే జమీన్ పర్ పక్కన పెట్టేసినట్లు టాక్. మరి ఈ సినిమా క్రిస్మస్ కి వస్తుందో లేదో అన్నది డౌటే. సింగిల్ ట్యాగ్ లైన్ ని ఒక్కొక్కరుగా రిమూవ్ చేసేసుకుంటున్నారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్. బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసి మ్యారేజ్ లైఫ్ లోకి స్టెప్ ఇన్ అయిపోతున్నారు. ఈ ఏడాది వివాహ బంధంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆ టాలీవుడ్ హీరోయిన్స్ ని ఓసారి చూసేద్దామా. మహానటి కీర్తి సురేష్ మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతోంది. ఈ నెల 12న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటోంది. ఈ ఏడాది ఎంతో మంది తెలుగు స్టార్ ముద్దుగుమ్మలు న్యూ జర్నీ స్టార్ట్ చేశారు. టీ-టౌన్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన బాయ్ ఫ్రెండ్ బాలీవుడ్ మేకర్ జాకీ భగ్నానీని ఫిబ్రవరిలో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది. ఇక నా పెళ్లి నా ఇష్టం రబై, ఎప్పుడైనా చేసుకుంటా, చెబితే చెప్తా లేదంటే లేదు అంటూ మాట్లాడిన సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను 11 ఏళ్ల పాటు డేటింగ్ చేసి విదేశీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మతియాస్ బోయ్ను మార్చిలో పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. అదే నెలలో పవన్ కళ్యాణ్ హీరోయిన్స్ మీరా చోప్రా, కృతి కర్బందాలు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మీరా బిజినెస్ మ్యాన్ తో సెటిల్ అయితే కృతి బాలీవుడ్ హీరో పులకిత్ సామ్రాట్ను వివాహం చేసుకుంది. ఆదికేశవ్లో నటించిన మలయాళ కుట్టి అపర్ణాదాస్ ఏప్రిల్ నెలలో న్యూ లైఫ్ స్టార్ట్ చేసింది. అత్యంత సింపుల్ గా గుడిలో పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే తల్లైన చెర్రీ హీరోయిన్ ఫారెన్ బ్యూటీ ఆమీ జాక్సన్ మేలో ఎడ్విస్ట్ విక్ తో వెడ్డింగ్ రింగ్ తొడిగించుకుంది. టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్, ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్ ఈ ఏడాది జూలైలో ఒకటయ్యారు. రాజావారు రాణిగారుతో ఫేమ్ తెచ్చుకున్న రహస్య అలియాస్ ఐశ్వర్య ఘోరక్ తన ఫస్ట్ హీరో కిరణ్ అబ్బవరంతో ఆగస్టులో 7 అడుగులేసింది. మేఘా ఆకాష్ సెప్టెంబర్లో ప్రియుడు సాయి విష్ణుతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసింది. ఇక ఆదితిరావు హైదరీ 2 టైమ్స్ పెళ్లి చేసుకుంది సిద్ధార్థను. ఓసారి గుడిలో, మరోసారి రాజస్థాన్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అదన్నమాట మన ముద్దుగుమ్మల మ్యారేజ్ ముచ్చట్లు. ఇక నెక్స్ట్ ఇయర్ ఎవరు సింగిల్ లైఫ్ కుట్టాట చెప్పనున్నారు. ఈ ఏడాది కోలీవుడ్ మిక్స్డ్ రిజల్ట్స్ చూస్తుంది. స్టార్ హీరోస్ అంతా నిర్మాతల్ని నిండా ముంచేస్తే చిన్న హీరోస్ ఇండస్ట్రీని నిలబెట్టేశారు.
భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ ముంగిట్లో బోల్తా పడ్డ సినిమాలేవి? ఏ హీరోస్ ఫ్యాన్స్ ని కంగు తినిపించారు? సక్సెస్ చూసినా చిన్న సినిమాలేవి? హ్యావ్ ఎ లుక్. జైలర్తో గట్టి కంబ్యాక్ ఇచ్చానన్న ఆనందం ఎంతోసేపు మిగలేదు సూపర్ స్టార్ రజనీకాంత్ కి. ఫిబ్రవరిలో లాల్ సలాం రూపంలో, అక్టోబర్లో వెట్టయాన్ రూపంలో 2 డిజాస్టర్స్ వచ్చి మళ్ళీ తలైవా చరిష్మాను దెబ్బతీశాయి. కమల్ సిచ్యువేషన్ కూడా యాజ్ ఇట్ ఈస్. ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన భారతీయుడు 2 బాక్సాఫీస్ దగ్గర బేర్మంది. కమల్ అమరంతో నిర్మాతగా సక్సెస్ చూసినప్పటికీ హీరోగా భారీ డిజాస్టర్ చవిచూశాడు. హీరోస్ గా 2024 ఈ స్టార్లకి అంతగా కలిసి రాలేదు. ఈ ఇద్దరే కాదు, మరో 2 స్టార్ హీరోస్ ఇదే లెగసీని కంటిన్యూ చేశారు. వర్సటైల్ నటుడు విక్రమ్ తంగలాన్తో, సూర్య కంగువాతో నిర్మాతలని ముంచేశారు. హీరోల డిఫరెంట్ మేకోవర్స్, ఎంతో ఎఫర్ట్స్ భారీ బడ్జెట్ చిత్రాలను గట్టెక్కించలేకపోయాయి. మేకోవర్స్ కాదు, కథలో దమ్ముండాలని కోలీవుడ్ ఆడియన్స్ క్లియర్ రిజల్ట్ ఇచ్చారు తంగలాన్, కంగువా సినిమాల విషయంలో. విజయ్ ది గోట్ కూడా ఓకే అనిపించుకుంది, కానీ సినిమా పరంగా ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయలేకపోయింది. కెప్టెన్ మిల్లర్, ఐలాన్ కూడా పేరుకి హిట్టే కానీ భారీ ప్రాఫిట్స్ చూడలేదు. ఇవన్నీ విపరీతమైన బజ్ క్రియేట్ చేసి అంచనాలు అందుకోవడంలో తడబడ్డాయి. బిగ్ స్టార్స్ ప్రొడ్యూసర్స్ ని ముంచి ఫ్యాన్స్ కి నీరసం తెప్పిస్తే టైర్ 2 అండ్ స్మాల్ హీరోసే ఇండస్ట్రీని ఆదుకున్నారు. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి మూవీ మహారాజా గురించి. కమర్షియల్ ఫార్మాట్ కి దూరంగా తెరకెక్కిన మూవీ కోట్లను కొల్లగొట్టింది. ఈ కోవలోకే వస్తుంది అమరన్ కూడా. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన అమరన్ ఏకంగా 300 కోట్లను కొల్లగొట్టింది. ఇవే కాదు, కమిన్ స్టార్ సూరి గరుడన్, ధనుష్ రాయన్, డిమాంటీ కాలనీ 2, కార్తీ మెయలగన్, ఆరన్మనై 4, లబ్బర్ పందు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అందుకొని కాస్తో కూస్తో కోలీవుడ్ పరువును నిలబెట్టాయి. ఈ ఇయర్ చిన్న హీరోల రిజల్ట్స్ చూసి స్టార్ హీరోస్ మిస్టేక్స్ సరిదిద్దుకుంటారో లేక నెక్స్ట్ ఇయర్ ఇదే తీరుని కంటిన్యూ చేస్తారో చూడాలి.